శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ధనురాశి అనగానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే మేషంలో కుజుడు, వృషభంలో గురుడు, మిథునంలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. ఈ మాసంలో రవి, కుజ, బుధ, శుక్రులు యొక్క స్థానం ఏదైతే ఉంటుందో ఈ మాసం వారి వారి స్థానాలు కూడా మార్పు చెందడం అనేటువంటి జరుగుతోంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే ధనురాశి వాళ్ళకి ఈ మాసం గతం కంటే కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి శుభవార్తలు వింటారు. కొన్ని రంగాల వాళ్ళైతే అద్భుతమైనటువంటి విజయాలను నమోదు చేసుకుంటారు. కొన్ని రంగాల వాళ్ళు మాత్రం కొన్ని ఇబ్బందులు పడక తప్పనిసరి పరిస్థితి గోచరిస్తోంది. కనుక ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఒకవేళ ఇబ్బందులు వచ్చేటట్లయితే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలను పట్టించుకోవాలి, ఏ విషయాలను పట్టించుకోకూడదు, ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ధనురాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. ధనురాశి విద్యార్థులకి వాళ్ళు కోరుకున్నటువంటి స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ సీట్లు తప్పనిసరిగా లభిస్తాయి. కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాసేటువంటి ధనురాశి వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. విద్యాయోగం చాలా బాగుంది. హూణ విద్య అధిపతి బాగున్నాడు కనుక హూణ విద్యలో కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. విద్యార్థులు మరిన్ని శుభ ఫలితాల కోసం హయగ్రీవ స్తోత్రాన్ని పఠించండి. ఇక ధనురాశి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీకు ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకైతే రావలసిన బకాయిలు, టీఏలు, డిఏలు అన్నీ కూడా చివరి సంఖ్య వరకు కూడా అన్నీ మీ చేతికి అందుతాయి. ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకి, మీరు కోరుకున్నటువంటి పోస్టులకి వెళ్ళగలుగుతారు. తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయబడతాయి. తద్వారా మీరు మంచి ప్లేసెస్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక ధనురాశి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో మీదైనటువంటి ముద్ర వేస్తారు. ఆ చుట్టుపక్కల కాంపిటీటర్స్ని తోసి ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మీదైనటువంటి శక్తి సామర్థ్యాలని పరిపూర్తిగా పెట్టి అద్భుతమైనటువంటి వ్యాపార అవకాశాలని అందిపుచ్చుకున్నటువంటి వ్యాపార అవకాశాలని ముందుకు తీసుకువెళ్ళగలగటం, అలాగే వీటితో పాటుగా అద్భుతమైన ఆర్థిక లాభాలను పొందగలగడం అనేటువంటిది కూడా జరిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సహజ సిద్ధంగానే ధనురాశి వాళ్ళు చక్కటి ప్లానింగ్తో ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలుగుతారు. అటువంటిది ధనురాశి వ్యాపారస్తులు గతంలో ఎంతో కాలంగా మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవి కార్యరూపం దాల్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. ఇకపోతే ధనురాశి వాళ్ళకి ఒక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఎవరైతే అవివాహితులు ఉంటారో వారు ఈ మాసం వీలైనంత వరకు వివాహ ప్రయత్నాలు చేయవద్దు. దాదాపుగా వివాహ అవకాశాలు కలిసి రావు. అంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నారనుకోండి ధనురాశి వాళ్ళు, తగిన సంబంధాలు రావు. వచ్చినా కూడా ఈ మాసం వాటి విషయంలో మీరు ఏమాత్రం ముందంజ వేయవద్దు. గ్రహగతులు వ్యతిరేకంగా ఉన్నాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ మాసం వరకు వివాహ ప్రయత్నాలని తప్పనిసరిగా వాయిదా వేసుకోవటం అనేటువంటిది ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఎవరైతే చలనచిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి ధనురాశి వాళ్ళు ఉంటారో, టీవీ మీడియా రంగాలకు సంబంధించినటువంటి ధనురాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. చేతి నిండా ప్రాజెక్ట్స్ ఉండటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. తద్వారా మంచి పేరు ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి ధనురాశి వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క ఉద్యోగం మారడం కానీ, లేదా ఉన్న ప్లేస్ మారడం కానీ, లేదా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారడం కానీ జరిగే సూచనలు కొద్దిగా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇది దేశ విదేశాల్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తుల విషయంలో సుస్పష్టంగా గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి కంపెనీస్ నడిపేటువంటి ధనురాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఎఫిషియంట్ ఎంప్లాయీస్ అంటే సమర్థత ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా
తొలగించవలసినటువంటి పరిస్థితులు మీ కంపెనీల్లో చోటు చేసుకునే పరిస్థితులు సుస్పష్టంగా ఈ మాసం గోచరిస్తున్నాయి. మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల శత్రువుల మీద మీరు విజయాన్ని సాధిస్తారు. గతంలో ఏర్పడినటువంటి శత్రుత్వాలు, అలాగే ఘర్షణలు, కోర్టు కేసులు ఏవైనా ఉంటాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి సూచనలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. సహజ సిద్ధంగానే దాపరికం లేని మనస్తత్వంతో చక్కగా లోపల ఒకటి బయట ఒకటి లేకుండా ఏది ఏమైనా సరే ముక్కుసూటిగా ముఖమాటం లేకుండా న్యాయంగా ధర్మంగా ప్రవర్తించేటువంటి ధనురాశి వాళ్ళకి ఈ మాసం అధిక భాగం శుభఫలితాలే గోచరిస్తున్నాయి. నేను చెప్పిన కొన్ని విషయాలు మాత్రం ఇబ్బందులు తప్పవు. ఆర్థికంగా ఎంత అభివృద్ధిని సాధించినా, ఎంత డబ్బు వచ్చినా కూడా డబ్బు అధికంగా ఖర్చు అవటం అనేటువంటిది, ఖర్చుల యొక్క నియంత్రణ ఏదైతే ఉంటుందో అది మీ అదుపులో లేకపోవటం అనేటువంటిది కొంత ఆందోళనకి గురి చేస్తుంది. సంతానపరమైనటువంటి అంశాల్లో పురుష సంతానం విషయంలో కొంత ఆందోళన గోచరిస్తుంది. పురుష సంతానం మీ మాట వినకపోవటం, మిమ్మల్ని ఎదిరించడం అనేటువంటిది కొంత ఆందోళనకి గురి చేసేటువంటి అంశంగా గోచరిస్తోంది. ఇటువంటి ఇబ్బందులు పడేటువంటి ధనురాశి వాళ్ళు వ్యక్తిగత జన్మజాతకరీత్యా తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి. కుజగ్రహ అనుగ్రహం కోసం అంగారక పాశుపత హోమాన్ని జరిపించుకోండి. అలాగే ఎక్కువగా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు మాత్రం వ్యక్తిగత జన్మజాతకరీత్యా కొన్ని పరిహారాలు పాటించుకోవటం అనేటువంటిది, సంతానపరమైనటువంటి అభివృద్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కానీ, సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ధనురాశి వాళ్ళు పాటించవలసినటువంటి విషయాలు ఇవి, పాటించవలసిన పరిహారాలు ఇవి. ఇకపోతే ధనురాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయ స్వామి వారిని పూజించాలి. అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు వీళ్ళకి పసుపు రంగు అదృష్టాన్ని ఇస్తుంది. అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 3, అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం గురువారం, అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం. అలాగే ఇక దురదృష్టాన్ని ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి రంగు పొగరంగు లేదా స్మోక్ కలర్ లేదా గ్రే కలర్. అలాగే దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి వారం శుక్రవారం. అంటే మీరు ఏదైనా సరే ప్రముఖమైన వ్యక్తుల్ని కలవాలన్నా గురువారం కలవండి, కానీ శుక్రవారం కలవద్దు. ఒకవేళ కలిస్తే ఏం జరుగుతుందంటే వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ తప్పనిసరిగా కలవలసిన పరిస్థితులు వస్తే వీలైనంత వరకు వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ధనురాశి వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏంటంటే, ఒక చిన్న విషయాన్ని గమనించుకోండి. ఎవరైతే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతూ ఉంటారో, ఎవరైతే క్రమక్రమంగా జీవితంలో కింద నుంచి పై స్థాయి దాకా ఎదుగుతూ ఉంటారో, ఆ ధనురాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్లతో పాటుగా ఎవరైతే ఆర్థికంగా సుసంపన్నంగా ఉన్నప్పటికీ కూడా అంచెలంచెలుగా సామాజికంగా వాళ్ళ రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అని అంటే విమర్శలు తప్పనిసరిగా చేస్తారు. దీంట్లో క్యారెక్టర్ అసాసినేషన్ కూడా ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం, అలాగే వ్యక్తిగతంగా వాళ్ళు ఆ తప్పు చేసినా చేయకపోయినా గుడ్డగాల్చి నెత్తినేయటం, ఇటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు సమాజంలో పుష్కలంగా ఉంటారు. ఇటువంటివి మాత్రమే ప్రవృత్తిగా పెట్టుకునేటువంటి వాళ్ళు మీ చుట్టూ ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు తప్పనిసరిగా మీ మీద విమర్శించటం, మీరు చేసినటువంటి మంచి పనుల్ని కూడా చెడ్డగా ప్రొజెక్ట్ చేయటం, మీరు చేసేటువంటి ధర్మ కార్యాలకి కూడా ఏదో ఒక రకమైనటువంటి రాజకీయ రంగు పొలమటం, ఇటువంటి అనేక దుష్కృత్యాలు చేసేటువంటి వ్యక్తులు, చీడపురుగులు సమాజంలో పుష్కలంగా ఉంటారు. వాళ్ళు చేసేటువంటి విమర్శలని వీలైనంత వరకు మీరు మనసు దాకా తీసుకోవద్దు. వాళ్ళు చేసే విమర్శ ప్రతి దానికి కూడా సమాధానం చెప్పడానికి అస్సలు ప్రయత్నం చేయవద్దు. ఏనుగుపోతూ ఉంటే కుక్కలు మురుగుతాయి అనేటువంటి సామెత ఉంది. అంటే ఒక పెద్ద రాజవీధిలో ఏనుగు వెళుతోంది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి నీచ జంతువు, అంటే ఏనుగుతో పోలిస్తే కుక్క నీచమైన జంతువు, అంతేగాని కుక్క నీచమైన జంతువు కాదు. కుక్కకు విశ్వాసం ఉంటుంది. ఇక్కడ ఉచ్చ నీచాలు అనేటువంటిది కంపారిజన్లో వస్తాయి, అంటే పోలికలో వస్తాయి. అంత పెద్ద ఏనుగు వెళుతున్నప్పుడు ఇంత చిన్న కుక్క దాని ఎమ్మడబడి మొరుగుతూ ఉంటుంది. కనుక దీన్నే అంటారు ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు మొరుగుతాయని. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సమాజంలో. వాటిని ఏమాత్రం మీరు పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా ఈ మాసం మీకు అధిక భాగం అనుకూలంగానే ఉంది, కొన్ని విషయాలైతే బాగోలేదు. కనుక
ఆ బాగోలేని విషయాల కోసం తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించుకుని అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన కాలమనే చెప్పవచ్చు. కనుక మీరు ముందుకే వెళ్ళండి, కానీ అనవసరమైనటువంటి విషయాల్లో టైం వేస్ట్ చేసుకోవద్దు అనేటువంటిదే ఈ మాసం ధనురాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తగిన కుజులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించి చక్కగా ఈ ధనురాశి వాళ్ళు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.